ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పర్వర్టెడ్ పొలిటీషియన్ లాగా తయారవుతున్నారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆయన కార్యక్రమాలకు పిలుపునిస్తారు, ఆయన అటెండ్ కావట్లేదు నెంబర్ 2. తర్వాత వచ్చేసి అంబటి రాంబాబు నిన్న రక్తి కట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. రోజా పూలు పెట్టుకొని జనాలు మళ్ళీ చెవిలో పూలు పెడుతున్నారు అనేటటువంటి అంశాలను వారు మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో 3 కార్యక్రమాలకు ఆయన పిలుపునిచ్చారు. ఎందుకని కార్యక్రమాల్లో పాల్గొనలేదు? ఎందుకంటే అధినేత 1 ఇయర్ అయిపోయింది. సరే, ప్రభుత్వానికి టైం ఇవ్వాలనుకున్న 1 ఇయర్ కూడా అయిపోయింది. 1 ఇయర్ తర్వాత కూడా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉంటే బాగుండేదేమో అనేసి క్యాడర్ నుంచి కూడా ఒక రకమైనటువంటి వినతి వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మీరేమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నాడు. తాడేపల్లిలో జగన్ గారు లండన్ వెళ్ళారు. జగన్ గారు బెంగళూరు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా సార్ మీ అందరి దృష్టిలో. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే గురించి మీరు ఎందుకు అంత డిస్కషన్ పెట్టుకుంటున్నారు? మాకు లేనటువంటి బాధ మరి కొన్ని మీడియాలకు ఎందుకో, కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకో, జగన్ గారు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు, జగన్ గారు ప్రోగ్రామ్ కు పిలిపిస్తే జగన్ గారు ఎందుకు వెళ్ళారు? జగన్ గారు ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చారు. ఏమని? 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు పార్టిసిపేట్ చేయమని. నేను ఒక చోట పార్టిసిపేట్ చేస్తాను, ఎక్కడ ఆయన చెప్పలే. ఎందుకు? ఒక చోట పార్టిసిపేట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే జగన్ గారు వెళ్తారు. ఇప్పుడు మాట మీకు మిర్చి రైతులు ఉంది, అది ఒకటే చోట ప్రోగ్రామ్. సో అట్లా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అక్కడ వెళ్ళాలి. లేదు ఒకే చోట పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతుంటే అందరు మిగిలిన వాళ్ళు అక్కడికే ఎక్కువ మంది వస్తారు కాబట్టి. సో మిగిలిన ప్రోగ్రాంలు డైవర్ట్ కాకుండా ఉండాలంటే నాయకుడు పిలుపు ఇచ్చిన ప్రకారం జరిగిందా లేదా అనేది అక్కడ మనం తీసుకోవాలి. అంతే తప్ప జగన్ గారు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? జగన్ గారు పార్టిసిపేట్ చేయకపోతే చేస్తే ఆయన మీకు అసలు డిస్కషన్ మాకు లేనటువంటి బాధ మీకెందుకు? పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారండి. ఏమని? జూన్ 4 ఉదయం పూట సంక్రాంతి పొద్దున్నే ముగ్గులేద్దాం, ముగ్గులేసి ముగ్గులు పోటీలు పెట్టి ఫోటోలు దిగుదాం, అన్ని సోషల్ మీడియాలో పెట్టండి, రాత్రిపూట దీపావళి చేసుకుందాం. పిలుపునిచ్చారా లేదా అండి? మరి అసలు 170 ఆయన ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశాడు? ఆయన నిన్న వచ్చాడు కదా, ఒక వారం 10 రోజుల తర్వాత. ఏదైతే మరి మీరన్న పొలిటీషియన్, ఏదైతే పార్ట్ టైం పొలిటీషియన్ ఆయన కదా, మరి ఆయన నిన్న వచ్చాడు కదా. ఎక్కడన్నా ఇప్పుడు నేను వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన కూడా ఎక్కడన్నా ముగ్గులేసిన దగ్గర, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి పూలు పెట్టిన దగ్గర మరి ఫోటోలు వెళ్ళి దిగాలి కదా. రాత్రిపూట చెవన్ టపాకాయలో లేదంటే పాము పిల్లలో నేల టపాకాయలో కాల్చాలి కదా. అడగట్లేదేనండి? ఎందుకు అడగల? మరి ఆయన కూడా పిలుపునిచ్చాడు కదా, మరి ఆయన కూడా పార్టిసిపేట్ చేయాలి కదా పిలుపునిచ్చినప్పుడు. మరి మిగిలిన నియోజకవర్గాలు అన్నింటిలో చేశారు. ఎక్కడన్నా ఏడో ఒక చోట 2 చోట్ల ఫోటోలకు పోజులు ఇచ్చే కార్యక్రమం చేశారు. అంటే ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు జగన్ గారు 164 మంది మాది ఆఫ్టర్ ఆల్ ప్రతిపక్ష పార్టీ కూడా కాదు మీ దృష్టిలో. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్ష నాయకుడిని సంబోధించడానికి కూడా ఇష్టపడలేదు కదా. మీకెందుకు అసలు డిస్కషన్? అసలు ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది అనే దాని మీద వెన్నుపోటు దినం ఎప్పుడు జరపాలి ఏంది దాన్ని కూడా మీరే డిసైడ్ చేయండి. ఎప్పుడు జరుపుకోవాలో వాళ్ళు 12వ తారీఖు జరపమని ఒకళ్ళు, లేదా వచ్చి 5 ఏళ్ళ తర్వాత జరపమని ఒకళ్ళు, మీరే డిసైడ్ చేయండి. ప్రజలకి వాళ్ళ అధికారంలోకి ఎలా వచ్చారు, 2 అంశాల వల్ల వచ్చారనేది మేము అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఒకటి ఈవీఎంలన్నా అయి ఉండాలి, లేదు రెండోది ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 తో పాటు 143 హామీలు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, ఇట్లాంటి అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన ఏడాదిలో ఒకటంటే ఒకటి అమలు చేయలేదు. దానికి సంబంధించి ప్రజలకు వెన్నుపోటు వచ్చినటువంటి రోజు కింద దాని లెక్క. ఎందుకంటే ఆ తీర్పు ప్రజలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేస్తుంటుంటే మరి దానికి సంబంధించి మోసం చేసిన రోజు కాబట్టి వెన్నుపోటు దినం ఒకటి చేసాం, ప్రతి సంవత్సరం చేస్తాం జూన్ 4న ఈ 4 ఏళ్ల పాటు. సో దాంట్లో డౌట్ ఏం పడాల్సిన లేదు. ప్రభుత్వానికి పెడతాను దినం పెట్టిన రోజు కాబట్టి వెన్నుపాటు దినం అని మేము కార్యక్రమం చేసాం. మన 175 నియోజకవర్గాల్లో మా ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో మీ మీడియా రిపోర్టర్లు అడిగినా విజువల్స్ చూపిస్తారు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ రాయపాటి అరుణ గారు మాట్లాడారు. నేనైతే ఆమెను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడేటువంటి ఉద్దేశంతో చూపట్లేదు, కానీ ఇది రాయపాటి అరుణ గారు మాట్లాడినటువంటి వీడియోనే. ఏదైతే వెన్నుపోటు గురించి, ఏది చంద్రబాబు నాయుడు గారి మీద ఇది తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఉంది. రాయపాటి అరుణ గారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అని చెప్పి. ఏదైతే 2014లో అసలు పవన్ కళ్యాణ్ దయ వల్ల మీరు అధికారంలోకి వచ్చారని మాట్లాడినటువంటిది, పిల్లనిచ్చిన మామది బామది అన్ని మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. సో వెన్నుపోటుదారుడు అని వాళ్ళేమో ఎప్పుడైనా అనొచ్చు, ఏది వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు అనొచ్చు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు అనొచ్చు, అనుకూలంగా ఉన్నప్పుడు అనకూడదు. ఏమంటే మాత్రం పాప ఎందుకు మరి కోపాలు వస్తే నిజంగా వెన్నుపోటుదారుడు ఎవరని డిస్కషన్ చేస్తారు.
రెండు, ఆమె నిన్న ఒక వీడియో ఒకటి చూపించారు, ఎవరు అంటే గొడ్డలు పట్టుకొని ఇచ్చేశారు అని చెప్పి. అంటే వాళ్ళు పాపం వాళ్ళ పొద్దున్న పేపర్లు రాయబడారు గారు చూసినట్లేరు, నాకేం పొద్దున్న అలవాటు ఉంది. ఇది కర్నూలులో టీడీపీ కార్యకర్తలు సార్, నిన్న ఒక్కసారి చూడండి, గొడ్డలు పట్టుకొని మాస్కులు పెట్టి, ఎవరికి ఒకటేమో వివేకానంద రెడ్డి గారు మాస్క్ పెట్టి, ఇంకోటి అవినాష్ రెడ్డి గారు మాస్క్ పెట్టి, సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగింది. ఇది చూడండి సార్, ఒక్కసారి కర్నూలులో టీడీపీ కార్యకర్తల ప్రదర్శన, అది గొడ్డలండి చేతిలో మాస్క్ పెట్టి గొడ్డలు పెట్టి ఏదో వివేకానంద రెడ్డి గారిని నరుకుతున్నట్టుగా ఫోటో పెట్టి నిన్న ప్రదర్శించారు. మా దగ్గర ఎవరో 30 ఏళ్ళ కుర్రాడు చేశాడు అన్నారు కదా, సరే అతనికి సరే మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉండి చేశాడా లేదా ఏది చేశాడు, మరి ఇక్కడ మీ ఎమ్మెల్యేల సమక్షంలో ఇది చేసింది పెద్ద పెద్ద కార్యకర్తలు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి ఎట్లా చేశారు, మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళు అప్పుడు మానసిక పరిపక్వత చెందలేదా, ఏమైనా రోగం వచ్చి చేశారా, ఏమైనా రచ్చగొట్టేటట్టు చేశారా, ఏ సైకో ఆనందంతో చేశారు, ఏ శాడిజంతో చేశారు, ఇవన్నీ చెప్పాలి కదా. మీరు ఏం చేసినా కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 రోజులు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు మేము అడిగామా? పవన్ కళ్యాణ్ గారు వారంలో 2 రోజులు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాడు మేము అడిగామా? అసలు చంద్రబాబు నాయుడు గారు శాశ్వత నివాసం హైదరాబాద్ నుంచి వారంలో 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉంటున్నాడు? అప్పుడు అసలు బెంగళూరు హైదరాబాద్ తో ఏం పని చంద్రబాబు నాయుడు గారికి, వారం వారం ఏం పని లోకేష్ కి అని మేము అడుగుతున్నావా? మరి అన్నీ సమాధానం చెప్పాలి కదండి. అంటే వాళ్ళు చేస్తేనేమో ఏం చేసినా సూపర్ రైట్, వాళ్ళు చేస్తేనేమో ఇదేంటి లోక కళ్యాణం కోసం లేదా ప్రపంచ శాంతి కోసం, మేమేం చేసినా బూతు జనాల్లో ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్ప అంట. వీరయ్య చౌదరి ఎవడండి? వీరయ్య చౌదరి అనేవాడు 8 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. అతను ఒక రౌడీ షీటర్. వాడి ఇంటికి ముఖ్యమంత్రి ఎట్లా వెళ్ళాడు, హోంమంత్రి ఎట్లా వెళ్ళింది, నారా లోకేష్ స్పెషల్ రైట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు? తోట చంద్ర అనేవాడు ట్రైన్లో ఒక అతన్ని ట్రైన్ లోంచి తోసేసి మర్డర్ చేశాడు, ఒక మిర్చి వ్యాపారిని. ఆ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చినాడు, వాడు పాడిపోసాడు చంద్రబాబు నాయుడు. ఏమండి వాళ్ళ చేత సంసారమా? చింతమనేని ప్రభాకర్ ఎవడండి? స్వాతంత్ర సమరయోధుడా? చోళకంటి బ్రహ్మారెడ్డి స్వాతంత్ర సమరయోధుడా? వాళ్ళేమో రౌడీ షీట్లకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు, రౌడీ షీట్లు పాడిపోయొచ్చు, రౌడీ షీట్లు ఇళ్ళకెళ్ళొచ్చు, రౌడీ షీట్లు హత్య చేస్తే విచారణ కోసం పెద్ద పెద్ద బృందాలు పంపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3 కుర్రాలని అత్యంత దారుణంగా కిరాతకంగా హింసిస్తే బహిరంగంగానే పోలీసులు, వాళ్ళ కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కావాల్సినటువంటి పిల్ల, ఆ పిల్లకి సంబంధాలు రావు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, ఎవరు కాదంటలా. మరి వీళ్ళందరినీ నడి రోడ్డు మీద చావబాదాలి కదా మీరు అన్నట్టుగా. ఏది మిగిలిన తప్పులు చేసిన వాళ్ళందరినీ, కేసులు ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టుకుంటా ఇలా పోతే మరి అందరినీ కొట్టాలి కదా. పొలిటీషియన్ ని కొట్టాలి, ఆ మీడియా రిపోర్టర్ని కొట్టాలి, ఆ అందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని కొట్టాలి, కేసులు ఉన్న వాళ్ళందరినీ కొట్టాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు తోట చంద్రయ్య పాడి మోసిన చంద్రబాబు. సార్ అవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడుకోవాలా. ఒక్క నిమిషం అనండి వెంకటరెడ్డి గారు. ఓకే వస్తాం మళ్ళీ మీ దగ్గరికి.